శ్రీ గురుభ్యో నమః. గణాధ్యక్షాయ నమః. కొంతమంది స్టూడెంట్స్ నవవిధ భక్తుల గురించి అడిగారు. నవవిధ భక్తులు అంటే దేవుని చేరడానికి ఉన్న మార్గాలు, 9 విధాల భక్తి మార్గాలు ఉన్నాయి. దానిలో దేన్ని అనుసరించినా కూడా భగవంతుని చేరొచ్చని చెప్పడానికి వ్యాస భగవానుడు ఇచ్చిన శ్లోకం ఉంది. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. అంటే శ్రవణం, మొదటిది శ్రవణం, రెండోది కీర్తనం, మూడోది స్మరణం, నాలుగవది పాదసేవనం, ఐదవది అర్చనం, ఆరవది వందనం, ఏడవది దాస్యం, 8 సఖ్యం, 9వది ఆత్మ నివేదనం. సరే, మనకు 9 విధాల భక్తులు ఉన్నాయి వ్యాస భగవానుడు చెప్పినట్టుగా. వాటిని పట్టుకుంటే మనం భగవంతుని చేరొచ్చని. కానీ దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంటే ఇంకా బాగా పట్టుకుంటామని మనం ఉన్న పురాణాల్లోంచే గొప్ప భక్తుల చరిత్రలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రవణం, మొదటిదైన శ్రవణానికి పరీక్షిత్ మహారాజును తీసుకోవచ్చు ఉదాహరణగా. ఎందుకంటే సుఖమహర్షి భాగవత పురాణం చెప్తున్నప్పుడు శ్రవణం అంటే భాగవత పురాణం విని 7 రోజుల్లో ఆయన ముక్తిని పొందారు. అలా పరీక్షిత్ మహారాజుని శ్రవణం కింద ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే గురువు చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి అనేది యొక్క శ్రవణం అనే భక్తి మార్గాన్ని పట్టుకొని ముక్తిని పొందినవాడు పరీక్షిత్ మహారాజు. అలా రెండవది కీర్తనం. కీర్తనం దేవుడి యొక్క దివ్యమైన గాథలను కీర్తించడం, పాటగా కానీ పద్యాలుగా కానీ కీర్తన చేయడం, స్వామి యొక్క లీలలు. అలా చేసేవాడు ముల్లోకాలు తిరుగుతున్న నారద మహర్షి. సో నారద మహర్షి ఏం చేస్తారని దేవుడి యొక్క లీలలను, దివ్యగాథలను కీర్తనం చేస్తూ ఉంటారు. అలా మూడవది స్మరణం. స్మరణం అంటే దేవుడి యొక్క నామం నిరంతరం జపం చేసుకోవడమే. ప్రహ్లాదుడు దీనికి ఉదాహరణ. ప్రహ్లాద స్వామి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పట్టుకొని తనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాటగలిగాడు విష్ణు భగవాను యొక్క అనుగ్రహంతో. అలాగా స్మరణాన్ని పట్టుకొని ప్రహ్లాదుడు స్వామిలో ఐక్యం చెందాడు. అలా నాలుగవది పాదసేవనం. పాదసేవానికి ఎగ్జాంపుల్ లక్ష్మీ అమ్మవారిని తీసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు హృదయస్థానంలో ఉన్న లక్ష్మీదేవి నిత్యం స్వామివారి పాదాన్ని అర్చిస్తూ ఉంటారు. ఆ విధంగా లక్ష్మీదేవిని పాదసేవనానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. అలా అర్చనం, ఋతు చక్రవర్తిని ఉదాహరణగా తీసుకుంటారు. అర్చనం అంటే భగవంతుడి యొక్క పూజ. నిరంతరం పుష్పాలతో స్వామికి ఏ విధంగా అర్చన చేయాలో ఆ విధంగా అర్చన చేస్తూ అభిషేకాలు ఆ విధంగా చేసిన వాడు పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి యొక్క జీవిత చరిత్ర లేదంటే ఆ భక్తి మార్గాన్ని ఒకసారి మనం చెప్పుకుందాం ఎప్పుడైనా. ఈ 9 మందిది కూడా ఎప్పుడైనా వీలైతే చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. దానివల్ల మనం భక్తి మార్గాల్ని గట్టిగా పట్టుకోవచ్చు. 9 భక్తి మార్గాలు చేసినా మంచిదే. దీనిలో ఏ ఒక్కటి పట్టుకున్నా మనం వారిలాగా ఆ స్వామిని చేరవచ్చు అని చెప్పడానికి. ఆరవది వందనం. వందనానికి ఉదాహరణగా అక్రూరుని తీసుకుంటారు. స్వామి అక్రూరుడు, వ్యాస భగవానుడు అక్రూరుడు వందనానికి భక్తి మార్గాన్ని ఎంచుకోవడానికి ఎందుకు అలా జరిగింది అంటే, అక్రూరుడికి ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, స్వామివారు శ్రీకృష్ణ భగవానుడు నడిచిన పాదాలు కనబడ్డా కూడా నా స్వామి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారని ఆ పాదాలకి కింద పడి మరీ దండాలు పెట్టేస్తారు, వందనాలు చేస్తూ ఉంటారు. స్వామి ఎక్కడ కనబడ్డా కూడా స్వామి నడిచిన భూమి, స్వామి తాకిన భూమిని కూడా అక్రూరుడు వదలకుండా అక్కడ నా స్వామి నడిచాడని చెప్పి వందనాలు చేస్తుంటాడు. అలా వందనంతో కూడా స్వామివారిని చేరొచ్చని ఉదాహరణగా అక్రూరుని తీసుకోవచ్చు. దాస్యం, 7వది దాస్యం. దీనికి రామభక్తుడైన హనుమంతుని తీసుకుంటారు. ఏ విధంగా రామాయణంలో హనుమంతుల వారు రాముల వారికి పక్కగా ఉండి ఏ విధంగా స్వామివారికి తన యొక్క భక్తిని దాస్యపూర్వకంగా ఎలా ప్రచారం చేశారు, ఎలా చేశారో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. దాస్యానికి హనుమంతుల వారిని తీసుకుంటాం. సఖ్యత అంటే ఫ్రెండ్షిప్. దీనికి ఎగ్జాంపుల్గా మనకి కౌరవ పాండవ యుద్ధంలో అర్జునుడిని తీసుకుంటారు. ఏ విధంగా కృష్ణుని తన సఖుడిగా భావించి పక్కనే కృష్ణ భగవానుడు పెట్టుకొని ఆయన చెప్పినవన్నీ విని నడుచుకుంటూ సఖ్యత్వంతో దేవుడితో మిత్రత్వం పెంచుకొని అర్జునుడు అలా స్వామిలో చేరాడు. ఆఖరిది ఆత్మ నివేదనం. అంటే తనని తాను భగవంతుడికి అర్పించుకోవడం. దీనికి బలి చక్రవర్తిని ఉదాహరణ తీసుకుంటారు.
దీనికి ఘట్టం ఏంటి అంటే వామనావతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల నేలు అడిగినప్పుడు 2 అడుగులు అయిపోయినాయి, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే స్వామి నా తల మీద పెట్టండి అని తనని తాను నివేదన చేసుకున్నాడు స్వామివారికి. సో ఆ విధంగా ఆత్మ నివేదనలో బలిచక్రవర్తి మహారాజు వస్తారు. ఈ విధంగా 9 నవవిధ భక్తుల్లో శ్రవణం పరీక్షిత్ మహారాజు, కీర్తనం నారద మహర్షి, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం ఋతుచక్రవర్తి, వందనం అక్రూరుడు, దాస్యం మన హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ నవవిధ మార్గాల్లో ఏ ఒక్కటి పట్టుకొని చేసినా స్వామివారి సేవ, లేదంటే ఏ 9 చేసినా కలియుగం ముదిరిపోతుంది. సో వ్యాస భగవానుడు ముందే ఊహించి మనకి ఈ 9 రకాల భక్తి మార్గాల్ని మనకి ప్రవేశపెట్టారు. దీనికి ఉదాహరణలతో సహా మనకి ఇచ్చారు. దాన్ని మనం పట్టుకొని స్వామివారిని చేరడానికి ప్రయత్నిద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.